ఇప్పుడు చాలామంది పిల్లలకు ఫ్యాషన్ అయిపోయింది. మరి ఫ్యాషన్ ఏంటంటే మనకు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి పిల్లలు మరి ఎట్టిపోతున్నారు ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే మీకు అదే అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు. మరి ఇక్కడ జరిగింది చూస్తే మనకు ఇన్స్టాలో ప్రేమించుకున్నారంట. వీళ్ళనే కాదు, చాలామంది ప్రేమించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఇలా ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా ప్రేమ ఎంచుకుంటున్నారు, మరి ప్రేమించుకుంటున్నారు. మరి మనం ఎన్నో ప్రేమలు చూస్తాం. కొన్ని ప్రేమలు సక్సెస్ అవుతాయి, కొన్ని ప్రేమలు ఫెయిల్ అయిపోతాయి. మరి ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్నటువంటి మన తెలంగాణకు చెందిన వాళ్ళు, అలాగే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన పిల్లలు మనకు ఇక్కడ చూస్తే తెలంగాణ హుజూరాబాద్కు చెందినటువంటి అబ్బాయికి అయితే 18 ఏళ్ళే. మరి ఆ అమ్మాయికి అయితే ఇన్స్టాలో పరిచయమైనటువంటి అమ్మాయికి 20 ఏళ్ళు. మరి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. మరి వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రైలు కింద పడిపోయారు. చూడండి ఇది ఎంత దారుణంగా ఉందో. అవసరమా ఇవన్నీ మనకు? ఎందుకంటే మనం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచుతారు, మనం పెద్దవాళ్ళు అవుతాము. మరి ఇలాంటి సిల్లీ నిర్ణయాలు చిన్న చిన్న వాటికే మనం ఇట్లా చేయడం తప్పు కదా. కాబట్టి ఏంటంటే మనకు ఇలాంటి వాటి జోటికి వెళ్ళకండి. మీరు వెళ్ళినా కూడా మీకంత అంటే ఇప్పుడు మనం ఒక కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే మనకు ఎంత కష్టమో ఇప్పటి కాలంలో మనకి ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుని మనకు సంసారాలు చేస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆ కుటుంబ బాధ్యతలు మోసేవారికి తెలుస్తూ ఉంటుంది. మరి ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన వారు కూడా అంతే. మనకు ఆ అమ్మాయి సడన్గా చనిపోయింది. మరి ఎందుకు చనిపోయిందో ఏంటనేది తెలియదు. మరి అబ్బాయి పైన పోలీసులు కేసు పెట్టారు. అంటే అబ్బాయి పైన కేసు పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి మనకు? ఇలాంటి వాటి జోళ్ళకి మనం అస్సలు వెళ్ళకూడదు. అసలు మనం యువత చాలా ఈ సోషల్ మీడియా వల్ల పుణ్యమా అని చెప్పేసి కొంచెం మంచి జరుగుతూ ఉంటే, అంటే 50% మంచి జరుగుతుంటే 40% మంచి జరుగుతుంటే 60% చెడ్డ జరుగుతుంది. మరి దీన్ని రిసీవ్ చేసుకునే విధానం బట్టి మనకి ఇక్కడ ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లు కానీ ట్విట్టర్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి మనం ఎటు వెళ్తున్నామో సమాజం అంటే ఎక్కడ చూసినా కూడా అశ్లీల చిత్రాలు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరి పిల్లలు చెడిపోవడానికి ఇవే కారణాలు నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసి. కాబట్టి మేమున్న కాలంలో మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లేవు. అసలు ఫోన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన ఫోన్ ఉంది. మనకు నెట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎవరు కూడా ఇన్స్టాలో ప్రేమించుకోవడాలంట, ఫేస్బుక్లో ప్రేమించుకోవడాలు ఇవన్నీ కూడా చేయొద్దండి. మీరు ఏదైనా సరే కష్టపడి మంచి జీవితంలో మంచి పొజిషన్కి వచ్చాక తర్వాత ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి. తర్వాత మీకు లైఫ్ అనేది ఎట్లా మనం ముందుకెళ్ళాలని ఉంటుంది. ఇప్పుడు కురతనంలో ఏదో చేసి మనం ప్రేమించేసాం కదా, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకునేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు చాలామంది. తర్వాత ఇబ్బంది పడతారు. తర్వాత కుటుంబాన్ని పోషించుకోలేక, భార్యను కరెక్ట్గా చూసుకోలేక, భార్య అడుగుతుంది నిన్ను, మరి నన్ను చూసుకోలేనివాడు, నన్ను చాకలేని వాడివి, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వాళ్ళే అడుగుతారు లాస్ట్కి. మరి ఇట్లుంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉందాం. మరి పిల్లలకు మనం అప్పుడప్పుడు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉందాం.